సో, ఇందాక ఎగ్జాంపుల్‌లో ఒక క్లాస్ సి నెట్వర్క్‌ని 31 లాగా సబ్మిట్ చేసినాం గదా! ఇప్పుడు ఎగ్జాంపుల్‌లో క్లాస్ సి నెట్వర్క్‌ని /30 లాగా సబ్మిట్ చేసాము. సేమ్ అదే ఎగ్జాంపుల్ తీసుకుందాము. 215.10.0 దీని సబ్మిట్ మార్క్స్ రాసుకుందాం. డెసిమల్ ఫార్మాట్ అండ్ ఆల్సో బైనరీ ఫార్మాట్ రాసుకుందాం. సో, /30 లాగా సబ్మిట్ చేసినప్పుడు ఎన్ని సబ్‌నెట్స్ వస్తాయి అని చెప్పి ఎట్లా కాలిక్యులేట్ చేస్తాము? ఫార్ములా 2 సబ్‌నెట్ బిట్స్. ఇక్కడ ఎన్ని సబ్‌నెట్ బిట్స్ మనం బోరో చేసుకున్నాము? 30 కదా! 24కి 30కి డిఫరెన్స్ ఏంటిది? 6. సో, 6 సబ్‌నెట్స్ బోరో చేసుకున్నాము. 2 ఏమైతది? 64 అయితది. సో, టోటల్ 64 సబ్‌నెట్స్ అవైలబుల్ అయితాయి. ఆల్సో ప్రతి సబ్‌నెట్‌లో ఎన్ని హోస్ట్ డివైసెస్ మనం యాడ్ చేసుకోవచ్చు అనేది ఎట్లా కాలిక్యులేట్ చేస్తాము? 2 హోస్ట్ బిట్స్ -2. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. 31 లాగా సబ్మిట్ చేసినప్పుడు 2 బిట్స్ మనము మైనస్ చెయ్యము. బట్ వేరే 30 ఆర్ 29, 28 లాగా సబ్మిట్ చేసేటప్పుడు హోస్ట్ బిట్స్‌లో 2 బిట్స్ తీస్తాము. ఎందుకు అంటే ఫస్ట్ నెట్వర్క్ అడ్రెస్ అండ్ బ్రాడ్‌కాస్ట్ అడ్రెస్. ఇది గుర్తుపెట్టుకోండి. సో, ఎన్ని హోస్ట్ బిట్స్ అవైలబుల్ ఉన్నాయి? 2 హోస్ట్ బిట్స్ అవైలబుల్ ఉన్నాయి. 2 = 4. దాని నుంచి 2 తీస్తే 2 అయితది. సో, ప్రతి సబ్‌నెట్‌లో 2 హోస్ట్ యాడ్ చేసుకోవచ్చు మనము. ప్రతి సబ్‌నెట్‌లో ఆ 2 హోస్ట్ ఐపీ అడ్రెస్‌లు ఎట్లా కాలిక్యులేట్ చేస్తాము. దీనికి మ్యాజిక్ నంబర్ యూజ్ చేద్దాము.